కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తామంటే ఊరుకోమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ పోరుబాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు సుందరీకరణపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి 14వ తేదీ వరకు పోరుబాట కార్యక్రమం కొనసాగనుంది. బీఆర్ఎస్వీ బృందాలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను వివరిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక 50 టీములు మరి మూసీ రివర్ ప్రాంతాలలో మూసీ రివర్ పోరుబాట కార్యక్రమానికి ఈ రోజు నుంచి నాంది పలకడం జరిగింది. ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, మూసీ సుందరీకరణకు మా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వాళ్ళ ఇండ్లు కూల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇది మన ప్రభుత్వంలో ఈ సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోని ముందుకు వెళ్లాలని దాని డిజైన్స్ అన్ని ఫైనల్ చేసుకున్న తర్వాత సరే మా ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పేరిట దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము 14,000 కోట్ల రూపాయలతోని దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో అన్ని డిజైన్స్ ఫైనల్ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటిది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఉన్నదని, డబ్బులు లేవని ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల విషయంలో ప్రజలు అడుగుతున్నారు.